ninjaforce.com. Hi students, finally wait is over. MSET వెబ్ ఆప్షన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి డీటెయిల్స్ చూద్దాం. ఓకే, డీటెయిల్ నోటిఫికేషన్ 23/10/2020 నుంచి 3/11/2020 వరకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు కట్టిన వాళ్ళకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ కోర్స్కి బీటెక్, బీఈ, బీ ఫార్మసీ కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. టైం వేస్ట్ చేయకుండా జస్ట్ చూద్దాం. ఓకే, సో కండక్టెడ్ ఓన్లీ అట్ 29/12/2020 అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఓన్లీ. ఓకే, ఒకవేళ క్యాండిడేట్స్ నాట్ అటెండింగ్ కౌన్సిలింగ్ ఎర్లియర్ అండర్ స్పెషల్ కేటగిరీ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్, ఒకవేళ మీరు ఇంతకుముందు కనుక స్పెషల్ కేటగిరీలో ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళకపోతే 29/12/2020 రోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వాళ్ళకి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్ వరకు 28th అండ్ 29th, తర్వాత 30th 31st రోజు 6,000 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకే, సో 1st January అంటే కొత్త ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఫ్రెష్ ఆప్షన్ చేంజ్ ఆప్షన్ ఫ్రమ్ ర్యాంక్ 1 టు లాస్ట్ ర్యాంక్. ఒకవేళ మీరు ఏదైనా బై మిస్టేక్ ఆప్షన్స్ కానీ కరెక్ట్ ఇవ్వకపోతే దాని తర్వాత 1st January రోజు మీరు ఆప్షన్స్ చేంజ్ గురించి ఏదైనా కరెక్షన్స్ కానీ చేసుకోవచ్చు. 3rd January 2021 అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ వెబ్సైట్ ఆఫ్టర్ 6 PM. మీకు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది 3rd January రోజు వెబ్సైట్లో అయితే పెడతారు. ఓకే, సో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ 29th December ఓన్లీ స్పెషల్ కేటగిరీ కింద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దివ్యాంగులు, ఎన్సీసీ, క్యాప్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, గేమ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు. 1st టు లాస్ట్ ర్యాంక్ ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. తర్వాత 28th December నుంచి 31st December వరకు జనరల్ కేటగిరీ ఫస్ట్ ర్యాంక్ టు ఆల్ ర్యాంక్స్, ఆల్ హెచ్ఎల్సీస్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. సో హెచ్ఎల్సీస్ ఏ హెచ్ఎల్సీకైనా వెళ్ళొచ్చు. ఓకే, ఫర్ ఎనీ హెల్ప్ ఇన్ సచ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్, నాన్ రిసిప్ట్ ఆఫ్ లాగిన్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఎనీ అదర్ కరెక్షన్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెచ్ఎల్సీ హెల్ప్ లైన్ సెంటర్స్ విత్ ఎ వ్యాలిడ్ ప్రూఫ్. ఇంకా టైం ఉంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. గవర్నమెంట్ తన పని చెప్పినట్టు 31st December లోపు, ఈ నెలాఖరు లోపు చేయాలన్నది కాబట్టి మనకు అఫీషియల్గా అయితే 30th December వరకు అయిపోతుంది కౌన్సిలింగ్. ఓకే, ఆప్షన్ ఎంట్రీ అయితే 30 వరకు. ఓకే, దాని తర్వాత కరెక్షన్స్ ప్లస్ అవి. సో కొత్త ఇయర్ కొత్త ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే మంచి శుభవార్త తేవాలని ఆశిస్తున్నాను. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే లోపు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 కాలేజెస్ అయితే బ్లాక్ లిస్ట్ చేయబడ్డాయి ఎన్ఏఏసి. మీరు తీసుకోవాల్సిన రెఫరెన్స్ అఫీషియల్గా అయి ఉండాలి. కాబట్టి మీరు ఏ రెఫరెన్స్ తీసుకోవాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని అయితే ఖచ్చితంగా నేను ఒక 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత తప్పకుండా మంచి ఉద్దేశంతో మంచి కాలేజెస్, మంచి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కౌన్సిలింగ్ టైంలో కానీ తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి వీలైనంత త్వరగా, వీలైనంత కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని డెవలప్ చేసుకుందాము. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ని, ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ బాయ్ సీ యూ.